హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తకి తగ్గ కోడలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అనగనగా రామాపురం అనే ఊరిలో అనసూయమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఆమె గయ్యాలిది, కోపిష్టిది. కొన్ని రోజుల క్రితమే తన ఒక్కగానొక్క కొడుకు రవి సరళతో పెళ్లి చేసింది. కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. కోడలు ఇంటికి వచ్చిన కొన్ని రోజుల నుండే తన మాటలతో చేతలతో సరళని వేధించుకుని తినసాగింది అనసూయమ్మ. తన అత్త పెట్టే బాధలు భరించలేక ఆ రోజు రాత్రి రవితో మెరపెట్టుకుంది సరళ. అప్పుడు రవి, మా అమ్మ సంగతి పెళ్ళికి ముందే నీకు చెప్పాను కదా, నేను ఎలాగైనా మీ అమ్మను మారుస్తాను అని నాతో చెప్పి ఇప్పుడు ఇలా బాధపడితే ఎలా? మనం ఇద్దరమే ఏదైనా పథకం వేసి అమ్మను మార్చాలి సరళ, నువ్వే ఆలోచించు అని సరళతో చెబుతాడు. రవి చెప్పిన మాటలు విని సరళ ఏం చేసి మా అత్తయ్యను మంచిగా మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటే సరళకి ఒక ఆలోచన వస్తుంది. సరే అయితే వెంటనే ఇలా చేద్దాం అని అనుకొని సంతోషంగా హాయిగా ఆ రాత్రి నిద్రపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే సరళ తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఒక విషయం చెప్పి వెంటనే తన ఇంటికి రమ్మంటుంది. అప్పుడే అనసూయమ్మ పిలవటంతో ఆ పని చేయటానికి సరళ ఆమె దగ్గరకు వెళ్తుంది. సరళ రాగానే అనసూయమ్మ కోపంతో ఏంటే ఇప్పుడు టైం ఎంతయింది, నా మొహాన టీ కూడా కొట్టవా అని అడుగుతుంది. వెంటనే సరళ పక్కనే ఫ్లాస్క్లో ఉన్న టీని కప్పులో పోసి ఇస్తూ, తీసుకోండి అత్తయ్య గారు, ఇందాకే చేశాను, మీరు ఇంకా నిద్ర లేవలేదు, లేచాక ఇద్దామని చెప్పి చూస్తున్నాను అంటూ ఇస్తుంది. దాన్ని తీసుకుంటూ అనసూయమ్మ, ఈ రోజుకి ఇలా ఇచ్చావు కానీ రేపటి నుండి నేను లేచిన తర్వాత వేడి వేడిగా కాచి నాకివ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టిఫిన్ చేసి రవి పనికి వెళ్ళిపోతాడు. అనసూయమ్మ కూడా టిఫిన్ పెట్టి తను కూడా తింటూ ఉంటుంది సరళ. అప్పుడు బయట నుంచి రాణి ఏడ్చుకుంటూ లోపలికి వస్తుంది. రాణిని చూసిన అనసూయమ్మ, ఏవమ్మా, ఎవరు నువ్వు, ఏడ్చుకుంటూ మా ఇంట్లోకి వచ్చావేంటి అని అడుగుతుంది. వెంటనే సరళ, దీని పేరు రాణి అత్తయ్య, నా స్నేహితురాలు, దీనికి కూడా నాతో పాటే పెళ్ళయింది అని చెప్తుంది. వెంటనే రాణి సరళను పట్టుకొని ఏడుస్తూ, అప్పుడు సరళ, ముందు ఏడవకుండా విషయం చెప్పవే, ఏమైనా సలహా కావాలంటే మా అత్తయ్య గారు చెప్తారులే అని అనగానే రాణి ఏడుపు ఆపి, అది కాదే సరళ, నీకు తెలుసుగా మా ఇంటి పక్కనే రత్తమ్మ అని ఒక పోలీసు ఉంది కదా, ఆవిడ నా భర్తను నా అత్తయ్యను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అని బోరున ఏడుస్తుంది. వెంటనే అనసూయమ్మ, ఎందుకు పెట్టిందో కూడా చెప్పి ఏడువు అని రాణితో అంటుంది. వెంటనే రాణి, మా అత్తగారు ఊరికే నన్ను తిడుతూ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని ఎప్పుడూ అరుస్తూ ఉంటుంది. అది చాలాసార్లు గమనించిన ఆ రత్తమ్మ నా భర్తను కూడా వాళ్ళ అమ్మకు సర్ది చెప్పలేదని ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొడుతుందంట, నాకు చాలా భయంగా ఉంది అని చెబుతుంది. అది విన్న అనసూయమ్మ కూడా భయం వేస్తుంది, తనని తన కొడుకుని కూడా జైల్లో పెట్టి కొడతారని. వెంటనే అనసూయమ్మ, ఏం కాదులే అమ్మ, కోడల్ని కూడా కూతురులా చూసుకుంటే ఇన్ని కష్టాలు రావుగా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, మీ వాళ్ళని ఇంటికి తెచ్చుకో, ఇక మళ్ళీ మీ అత్త నిన్ను ఇబ్బంది పెట్టదులే అని చెప్పి లోపలికి వెళ్తుంది. వెంటనే రాణి, సరే సరళ, నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి, నిన్ను కూడా మీ అత్తగారు ఇబ్బంది పెడుతుందేమో చెప్పు, ఎటు స్టేషన్కి వెళ్తున్నా కాబట్టి ఆ రత్తమ్మతో చెబుతాను అని అడుగుతుంది. వెంటనే సరళ, అదేం అక్కర్లేదులేవే, మా అత్తయ్య నన్ను తన కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు అని చెప్పగానే రాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న అనసూయమ్మ సరళ మాటలు విని, అమ్మయ్యా, రేపటి నుండి సరళను నిజంగానే నా కూతురులాగా బాగా చూసుకోవాలి అని లోపలికి వెళ్తుంది.
తర్వాత రోజు నుండి అనసూయమ్మ వంట పనిలో కూడా సరళకు సహాయం చేస్తూ సరళకు తెలియని విషయాలు చెబుతూ సంతోషంగా ఉంటుంది. తను వేసిన ప్లాన్ ఫలించటంతో అనసూయమ్మ మంచిగా మారటంతో సరళ రవిలు కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.